నాగార్జున తన 100వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ల్యాండ్‌మార్క్ చిత్రం కావడంతో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఈ సినిమా విషయంలో కింగ్. స్టోరీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే చాలామంది దర్శకుల స్టోరీలు వినిపించారు. కానీ అవేవి కింగ్‌ని మెప్పించలేకపోయాయి. నచ్చిన స్టోరీల విషయంలో సరైన డెవలప్‌మెంట్స్ కుదరకపోవడంతో ముందడుగు పడడం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమ్ములతో కుబేర సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే కింగ్ 100 మూవీ శేఖర్ కమ్ముల గారితోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రథమార్థం పూర్తి స్టోరీని నెరేట్ చేశారట శేఖర్ కమ్ముల గారు. అది నాకే బాగా నచ్చిందని, ప్రస్తుతం ద్వితీయార్థం కథను రెడీ అవుతుందని తెలుస్తున్నటువంటి సమాచారం. ఇటీవల స్టోరీకి సంబంధించి పనులు కూడా చకచకా జరుగుతున్నట్లుగా నాగార్జున గారు స్వయంగా ఫోన్ చేసి మరీ వివరాలు ఆరా తీస్తున్నట్టుగా లీకు వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున గారికి జోడీగా అషికా రంగనాథన్ హీరోయిన్గా ఎంపిక అయినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. నాసామిరంగ సినిమాలో అషికా రంగనాథన్ ఇప్పటికే నాగార్జున గారికి జోడీగా చేసి మెప్పించిన విషయం మనకు తెలిసిందే. శేఖర్ కమ్ముల గారు నాగార్జున గారితో చేయబోయే సినిమాకు దసరా అల్లుడు అనే మాస్ టైటిల్ని ఫిక్స్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు థ్రిల్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశమైతే ఉంది. ఈ చిత్రాన్ని 100 కోట్ల భారీ బడ్జెట్తో తీయబోతున్నట్లుగా సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. మరి నాగార్జున గారి 100వ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందన్నది ముందు ముందు చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.